సత్తెనపల్లి పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కమ్మ కులాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశాడు. కమ్మ కులస్తులు అయితే వైసీపీ పార్టీలో ఉండకూడదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కుల ప్రస్తావన తీసుకొస్తూ మాట్లాడిన మాటలపై ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అంటే కమ్మ కులాన్ని ద్వేషించటమే తన లక్ష్యంగా పెట్టుకొని మాట్లాడుతున్నాడు. కమ్మవాడు ఎవడు కూడా కులాల్ని లెక్కలోకి తీసుకోడు, ఏ కులము అనేది చూడు. కమ్మ ఎప్పుడు నేను భోజనం పెట్టి అందరికీ చేయూత అందించే కులం కమ్మ కులం. అందరికీ కూడా దారి చూపిస్తుంది. బంగారు బాటలు ఎంచడానికి కూడా ముందుకు వస్తారు, ఎంతో కష్టపడతారు, పైకి వస్తారు, ముందుకు వచ్చి నిలబడతారు. అట్లాంటి కమ్మ కులాన్ని నువ్వు దూషించడం కానీ, మాట్లాడితే కమ్మ కులం అని మాట్లాడటం కానీ చాలా తప్పు. అమరావతిని కూడా కమ్మ కులం అన్నాడు. అసలు అమరావతి కమ్మ కులం అని మాట్లాడుతూ నీకు మైండ్ ఉందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అది దళితుల ఏరియా, దళిత నియోజకవర్గం. అలాంటి దళిత నియోజకవర్గంలో అందరూ కమ్మాసే ఉన్నారు. ఇదంతా కమ్మ కులం కాబట్టి ఇక్కడ ఇట్లా చేస్తున్నారు, ఇక్కడ ఉండకూడదు, అమరావతిని వైజాగ్లో పెడతాను, ఇక్కడ తీసేస్తాను అని చెప్పి మాట్లాడినోడివి నువ్వు. కమ్మ కులాన్ని టార్గెట్ చేసే ఎవ్వరూ టార్గెట్ చేయరు. వాళ్ళు చేసే తప్పులనే దేవుడు శిక్షిస్తున్నాడు. ఏం మాట్లాడారు ఆ రోజు? నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్, నువ్వు పంపించిన లిస్టు పట్టుకొని రెచ్చిపోయి మాట్లాడారు. ఎవ్వరు కూడా రాజకీయాల్లో శాశ్వతం కాదు. 30 ఏళ్ళు పరిపాలన చేస్తాను నువ్వు చెప్పిన చెప్పుడు మాటలు మరి వాళ్ళకి బుర్ర ఉందో లేదో నాకు తెలీదు. ఆ మాట్లాడిన వ్యక్తులకి, ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులు కూడా చెప్తున్నా, మీకు అసలు బుర్రలు పనిచేస్తున్నాయా? ఎన్ని సంవత్సరాల్లో ఉంటానని చెప్పి ఆ రోజు మాట్లాడారు. ఈరోజు వచ్చి సంవత్సరం కూడా అవ్వలేదు, ఇంకా అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానికి చూస్తున్నారు. కానీ మా ప్రోగ్రామ్స్ అన్నీ, బాబు గారు చేసే ప్రోగ్రామ్స్ అన్నీ ప్రజల్లో ఉన్నాయి. ప్రజలందరూ కూడా అందరూ సంతృప్తిగా ఉన్నారు. మేము మంచి నిర్ణయం తీసుకున్నామని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ వల్లభనేని వంశీని కానీ, దేవినేని అవినాష్ కానీ, ఏదైతే సినీ ఆర్టిస్ట్ పోసాని మురళీకృష్ణ కానీ, వీళ్ళందరినీ కూడా విపరీతమైన కేసులు పెట్టి, ఏ తప్పు లేకపోయినా కూడా అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి వేధించాడు చంద్రబాబు నాయుడు. కేవలం వాళ్ళ కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు వైసీపీ పార్టీలో ఉన్నారు, జగన్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ విధమైన ప్రతీకారం తీర్చుకుంటున్నాడని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. కమ్మ కులం అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తే కమ్మారు పట్లనే ఉండేవాళ్ళు. అట్లా ఆలోచించలేదు. వాళ్ళు అవతలకి వెళ్ళి కమ్మారు మీద దుమ్మ ఎత్తిపోయటానికి, చంద్రబాబు గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడటానికి వాళ్ళ ముగ్గురిని ఎన్నుకున్నాడు. అసలు వంశీ ఏం మాట్లాడాడు? నీకేం తెలుసురా వంశీ? నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, నువ్వు హిస్టరీ తెలీదా? నువ్వు పరిటాల రవి గారు అండర్లో చేరి నువ్వు డెవలప్ అయ్యావు, మాకు తెలీదా? మీ గురించి అన్నీ తెలుసు, నీ ఫ్యామిలీ గురించి తెలుసు. కానీ ఎవరైనా మాట్లాడారా ఇటు నుంచి? నువ్వెందుకు మాట్లాడు భువనేశ్వరి గారి గురించి? నువ్వు ఎక్కడ చూసావా? చూడండి ఎందుకు మాట్లాడు? ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ నువ్వెవడరా మాట్లాడటానికి? అందుకనే నువ్వు ఈరోజు అనుభవిస్తున్నావు. నిజంగా నువ్వు నా తమ్ముడు అనే అనుకున్నాను నేను ఎప్పుడు కూడా. అలాంటిది ఇలాంటి తమ్ముడినా నేను అనుకున్నాను. మనస్ఫూర్తిగా ఆయన నా తమ్ముడు అంటూ పిలుచుకున్నానే నోరారా అని నేను రోజు బాధపడుతున్నా. అవును, నువ్వు చేసిన తప్పులే నీకు ఇవాళ శిక్షగా అనుభవిస్తున్నావు. నువ్వు మాట్లాడేది, నువ్వు చూడని దానికి, ఎవరో చెప్పిన దానికి, అసలు నిజాయితీలు ఒక నందమూరి తారక రామారావు గారి ముద్దు బిడ్డ, ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె గురించి మాట్లాడటానికి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ నీ ఏలు గోటు కూడా తాకలేరు అని చెప్పి, నా జుట్టు కూడా పీకలేరు అని చెప్పి మాట్లాడావు కదా. ఇవాళ ఏమైందిరా నీ జుట్టు? ఏమైందమ్మా వంశీ? ఇవాళ ఎవరు తాకారు నిన్ను తాకాల్సిన అవసరం లేదు. వాళ్ళ కంటి చూపు చూస్తే చాలు నువ్వు ఈరోజు జైల్లో అల్లాడుతున్నావు. మాట్లాడేటప్పుడు కూడా మనకంటూ ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి, మనకంటూ ఒక సోయి ఉండాలి. ఎవడో చెప్పాడు, వాడెవడో తొక్కల మినిస్టర్ ఇస్తే ఎంత పోతే ఎంత? 2 సంవత్సరాల మినిస్ట్రీ కోసం అడ్డగోలుగా మాట్లాడతారా మీ అందరూ కలిసి? ఈరోజు అట్లా మాట్లాడితే అవును, నువ్వు శిక్షించబడాలి. నువ్వు శిక్షించబడకపోతే ప్రజల్లో ఇంకా బరితెగింపు కార్యక్రమాలు, బరితెగింపుగా ప్రజలు తయారవడానికి, మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. మహిళకి ఒక గౌరవం ఉంది, మహిళకి ఒక అభిమానం ఉంటుంది. మహిళ ఈరోజు లోకాన్ని చైతన్యం చేసేది మహిళే, లోకాన్ని ఏలేది కూడా మహిళే, ఒక ఇంటిని ఏలేది కూడా మహిళే. అలాంటి ఆమెని నువ్వు దూషించడం చాలా తప్పు. అందుకే నువ్వు ఈరోజు ఈ శిక్షణ అనుభవిస్తున్నావు. ఇంకా సరిపోదని నేను అనుకుంటున్నాను. మంగళగిరిలో నిర్వహిస్తున్న ఈ మెగా మెడికల్ క్యాంప్ గురించి ఏం చెప్తారు అసలు? ఈరోజు మా అమ్మ భువనేశ్వరి దేవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆమె శ్రీ నందమూరి తారక రామారావు గారి ముద్దుబిడ్డ, నారా చంద్రబాబు నాయుడు గారు మా దైవం, వారి సతీమణి, అలాగే యువగలం, యువ కిషోరం లైన్ మన లోకేష్ బాబు గారి తల్లి
ఆమెకి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అందరం మా మహిళా లోకం అంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే వారు చేసే ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో కానీ అవి కూడా మేము అందరం కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఆమె మొదట్లో మన ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద వైద్య సేవలు అందిస్తున్నారు. అట్లాగే మెడికల్ క్యాంపులో పెట్టి బ్లడ్ క్యాంప్స్ కూడా పెట్టి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్లో బ్లడ్ తీసుకొని ఎనీమియా బాధితులకి బ్లడ్ అందజేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో విజయవాడలో కూడా ఎనీమియా బాధితుల కోసం ఒక ప్రోగ్రాం చేశారు. ఆ ప్రోగ్రాం కూడా బాగా సక్సెస్ అయింది. అట్లాగే ఆమె ఇంకా ముందు కూడా చాలా ప్రోగ్రాంలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆమె ప్రతి అంటే కులాలు, గోత్రాలు, మతాలు అనేది చూడకుండా ప్రజలందరూ సమానమే అనే దృక్పథంతో ముందుకు అడుగులేస్తున్నారు. నారా భువనేశ్వరీదేవి గారికి ఆయురారోగ్య ఐశ్వర్యంతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని, ఆమె ఇంకా ఎంతోమందికి సేవలు అందిస్తూ చిరునవ్వులు చిందిస్తూ జీవితం ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.